మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఢిల్లీలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కొన్ని కార్పొరేట్ సంస్థల ద్వారా ఎలక్ట్రాల్స్ బాండ్ రూపకంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీతోని 148 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇంకో బాండ్స్, ఇదో సాక్ష్యాలు. అంతేకాకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ చెందినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎంత దోచుకోవచ్చని ఖమ్మం జిల్లాల ప్రతినిధులకైనా ఖర్చు పెట్టడానికి ఆయనతోని ఒప్పందాలు. తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఫిబ్రవరి నెలల 2014లో కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 1450 కోట్ల రూపాయలు వ్యయముంటే ఈయన ముఖ్యమంత్రి అయిన ఫిబ్రవరికి వెళ్ళి ఈరోజు వరకు ఏకంగా 4350 కోట్ల రూపాయల చిల్లర దానికి పెంచడం కనుక దాదాపు 1000% పెంచడం జరిగింది. దీని మీద వార్తలు లేవు, ఏం లేవు. మొదటి టెండర్ ప్యాకేజ్ 1 4 కంపెనీలు పాల్గొన్నాయి. అందులో పొంగిలేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్, మరి మెగా కన్స్ట్రక్షన్స్, తర్వాత ఎల్ఎన్టీ, నాగార్జున, ఈ 4 పాల్గొంటే ఎల్ఎన్టీ పనికిరాదని చెప్పి వాళ్ళిద్దరిని తీసేసిండ్రు. ఎల్1కి ఎంత వచ్చిందంటే 3.9 ఎక్కువ వేసినందుకు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ప్యాకేజ్ ఇచ్చింది. ఇది ఎంత? 1134 కోట్లు, అంటే 35 కోట్లు రౌండ్ ఫిగర్ ఆయనకి ఇచ్చిండ్రు. సెకండ్ వచ్చినానికి ఎంత వచ్చింది? 4.9, అంటే 4.85 ఇంచుమించుగా అంతే. సెకండ్ ప్యాకేజ్ మళ్ళీ వీళ్ళిద్దరే గుడ్ బాయ్స్, తక్కిన వాళ్ళంతా బ్యాడ్ బాయ్స్. మళ్ళా రెండో ప్యాకేజీ 1126 కోట్ల రూపాయలు, 0.68. మెగా కృష్ణారెడ్డి అంటాడు, అంటే అందులో ఫస్ట్ ప్యాకేజీలా రాఘవ ఎంత వేసిందో అంత ఈయన వేసింది, అంటే 3.9 సేమ్ ఈయనకు వర్క్ ఇచ్చిండ్రు. రాఘవ కన్స్ట్రక్షన్ ఎంత వేసిండ్రు? 4.80 వేసిండ్రు. ఈయన సెకండ్ వచ్చింది. అంటే వీళ్ళిద్దరు కాక అందరు బ్యాడ్ బాయ్స్, వీళ్ళిద్దరికి ఇది ఇచ్చింది. ఇక మెగా కృష్ణారెడ్డి అనేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఆ రోజు పిసిసి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ తొడలు కొట్టి, రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ మీద తొడలు కొట్టి, మేము అధికారంలో రాగానే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ మెగా కృష్ణారెడ్డి కంపెనీని దాన్ని మెగా కృష్ణ జైలుకు పంపుతాం, సిబిఐ ఎంక్వైరీ పెడతాం, ఇక జీవితాంతము తిహార్ జైల్లో అన్నం తినబెడతాం అని చెప్పి తొడలు కొట్టుకొని తొడలు వాసినాయి. కానీ ఈయన లోపల పెట్టకుండా తీసుకొని వచ్చి బాధాప్త వర్కులు పెట్టారు. సుంకశీల వర్క్ ఏదైతే ఇంటెక్ వాల్ కూలిందో, ఆ ఇంటెక్ వాల్ కూలినప్పుడు దాని వర్క్ చేసింది మెగా కృష్ణారెడ్డి. అసొంటోని మీద విజిలెన్స్ రిపోర్ట్ అయితే ఆ రిపోర్ట్ ఏమైంది? దీని విషయము మరి ఒక ఎమ్మెల్యే, బీఆర్ సంబంధించి ఒక ఎమ్మెల్యే కూడా ఆర్టీఐ వేస్తే మేము దానిపైన సరైన వివరణ ఇవ్వలేదు. ఈరోజు ఇంకొక సామాజికవేత్త కూడా వివరణ ఇస్తే సరిగ్గా వివరణ ఇవ్వలేదు. ఈరోజు మొత్తం దాచిపెట్టి ఇయాల్టి వరకు మెగా కృష్ణారెడ్డి బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టలేదు? జైలుకు పోవాల్సిన వాడు ఎందుకు పోలేదు? ఆయనను ఎందుకు బయట కాపాడుతున్నారు? ఈ వర్క్ మొత్తం కోఆర్డినేషన్ చేసింది ఓటుకు నోట్ల 2వ ర్యాంకులో ఉన్నటువంటి ముద్దాయి వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వం ముఖ్య సలహాదారు. ఏం సలహాలు? ఏదో దొంగతనాలు చేయాలి, ఏలా రంగతనాలు చేయాలి, ఎవరిని ముంచాలి, ఏం ఎత్తుకపోవాలి అని చెప్పేసి ఇవన్నీ చేసేటోళ్ళు. మరి ఒక దిక్కు రాహుల్ గాంధీ మెగా కృష్ణారెడ్డి జైలుకు పంపుతా అని ఒక కమిషన్ వేస్తే, కమిషన్లో ఇవ్వాలి దాకా మెగా కృష్ణారెడ్డి పేరు ఏ మీద అవి కూడా ఇవ్వలే. నేను మాత్రమే ఇచ్చిన, ఒకసారి కాదు 2 సార్లు కమిషన్ను కలిసి కేర్ ఇచ్చిన. ఇవాటి వరకు ఆయన కమిషన్ పిలిపియలే, కేసు రాయలే. ఇక 55 కోట్లది పెద్ద స్కాము, ప్రపంచంలో చాలా పెద్ద స్కామ్ జరిగింది. ఆయన వెంటనే మన జైలుకు పంపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన మీద, కేటీఆర్ మీద ఈరోజు ఏసీబీ కేసు పెడతారు. మరి కాళేశ్వరం మీద ఏసీబీ కేసు ఎందుకు పెడతారు? ఇంత పెద్ద స్కామ్ అయితే ఎందుకు తప్పిస్తున్నారు? ఈరోజు మెగా కృష్ణారెడ్డి పైన ఎందుకు ఏసీబీ కేసు ఫైల్ చేస్తలేదు అని చెప్పేసి కేటీఆర్ సవాల్ ఇచ్చింది. నేను ఈ సందర్భంగా కేటీఆర్ను కూడా అడుగుతున్నా, రేపు మల్లగిన ఒకవేళ మీరు అధికారానికి వస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, అధికారంకి వస్తే మెగా కృష్ణారెడ్డి పైన మీరు ఏసీబీలో కేసు పెడతారా, సిబిఐలో కేసులు పెడతారా, జైలుకు పంపుతారా అనేది ఒకసారి తెలంగాణ సమాజానికి కేటీఆర్ గారు కూడా మీరు
దీన్ని నివృత్తి చేయాల్సిన అవసరము మీ పైన ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇక మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ఇందులో మరి ఎవరైతే ఈ ప్యాకేజీలో కనబడ్డారో వీళ్ళందరూ కూడా ముద్దాయిలే. రాఘవ కన్స్ట్రక్షన్ ఒక మంత్రి అయి ఉండి క్యాబినెట్ను కూర్చుంటావు, ఈ వర్క్ నాకు సగం రావాలని నువ్వు తీసుకుంటావు. ఇది ఎక్కడ న్యాయం? ఇది పొంగిలేటి అనేటోడు ఒక మంత్రిగా వర్కులు తీసుకోవచ్చా? ఆయన కొడుకు, ఆయన తమ్ముడు, ఆయన భార్య డైరెక్టర్ ఉన్న కంపెనీకి వర్కులు తీసుకోవచ్చా? ఈరోజు నేను ఏసీబీకి నిన్న మొత్తం పూర్తి వివరాలతో నేను సాక్ష్యాలతో సహా నేను ఇచ్చిన. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పారదర్శకంగా మీ మహా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. చెప్తున్నా డీజీ గారికి, మహా అంటే మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. చేస్తే చేయని, కానీ మీరు పారదర్శకంగా పనిచేయండి. మిమ్మల్ని కాకుండా ఇంకో ఆఫీసర్ని పెడతా, ఆయన అందరూ కూడా క్లియర్గా పనిచేయండి. తెలంగాణ కాపాల్సిన బాధ్యత. జీవోలు ఉన్నాయి, ఏ జీవో ఎప్పుడెప్పుడు రేట్లు పెంచిండ్రు, ఎంతెంత పెంచిండ్రు, ఫేస్ 1 ఎంత పెంచారు, ఫేస్ 2లో ఎంత పెంచారు. ఎవరన్నా చిగ్గుపోతుంది. 1,04,500 రూపాయలు ఉన్నటువంటి ప్రాజెక్టును ఏకంగా 4,350 రూపాయలు పెంచితే ఏమన్నా ఉన్నాడబ్బా? ఈరోజు సినిమాలలో ఏదో బెనిఫిట్ షోకు 100 రూపాయల టికెట్ 150కు అమ్మితే ఇదవుతుంది. మరి వీళ్ళు ఏకంగా 1,500 కోట్లు వేసుకో, 1,500 కోట్లు దాదాపు 1000 అంతలు నువ్వు పెంచేసి 4,350 కోట్లు పెంచితే ఈరోజు తెలంగాణ మేధావులు ఎందుకు మాట్లాడతలేరు? టైగర్లు, పులులు ఎందుకు మాట్లాడతలేవు? సింహాలు ఎందుకు మాట్లాడతలేవు? ఇక్కడ ప్రశ్నించే ఛానల్ ఏవి ఒక్కడు కూడా కనబడతలేడు ఇక్కడ. కాబట్టి ఈరోజు అందరూ కూడా వాళ్ళతో గడిచిపోయినరు. అందుకని నా ప్రధానమైన డిమాండ్ నేను ఏసీపీకి చేసింది ఏంటంటే, నంబర్ 1, ఓటుకు నోట్లో ఉన్నటువంటి 2 ముద్దాయిలు ఇంట్లో కూడా ఉన్నారు. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకోటి వేమనారాయణ రెడ్డి. వాళ్ళిద్దరిని ఇంక్లూడింగ్ మేయా కన్స్ట్రక్షన్స్ మరియు రాఘవ కన్స్ట్రక్షన్స్ వీళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. రెండవది, అవినీతిని పూర్తిగా బయటికి తీయడానికి ఈడీ మరియు సిబిఐకి దీన్ని ఎంక్వైరీని అప్పచెప్పాలి. సుంకశీల విచారణ నివేదిక ఏమైందో అది వెంటనే వెల్లడించాలి. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో జరిగినటువంటి ఇందులో జరిగినటువంటి ఏవేవైతే ఇండికేషన్ జరిగినాయో అవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఇప్పటికీ రాహుల్ గాంధీ గారు మరి అదాని నా శత్రువు అంటాడు, ఈయన దొంగ అంటాడు. నువ్వే పోయి కలువమంటున్నాయి, ఆయన్నే పోయి కలువమన్నట్టు కనబడుతుంది ఈరోజు అదానిని. మేయా కృష్ణారెడ్డి జైల్లో పెడతా అంటాడు. మేయా కృష్ణతో మీరే చెట్టు పెట్టలేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ఐడియాలజీ కోల్పోయింది, దొంగలకు సర్ది కడుతుంది, దొంగలకు ఈరోజు మూటలు కడుతున్నది, తప్పించుకోబడి మాట్లాడుతున్నది. ఎందుకంటే రాహుల్ ఎలక్షన్స్ అందుకనే పెద్దది ఇది. అసలు ఇదే మీ టైమ్ లైన్ తీసుకోవాలి. ఏంటంటే కాళేశ్వరం ఏటీఎం పట్టుకొని తిరిగింది రాహుల్ గాంధీ. ఇది కేసీఆర్కు ఏది మేయా కృష్ణారెడ్డి ఏటీఎం, ఇది కేసీఆర్ ఎప్పుడు పడితే అప్పుడు పైసలు తీసుకుంటారు. ఇది చూసుకుంటే రాహుల్ గాంధీ ఈ మిషన్ బాగుంది, ఎప్పుడు పైసలు పెడితే అప్పుడు కేసీఆర్కి పైసలు వస్తున్నాయి అని ఈ పైసలు ఎత్తుకపోయి ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీలో పెట్టుకున్నాడు. ఎడబెట్టుకున్నాడు ఢిల్లీలో. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం ఏటీఎంను మేయా కృష్ణారెడ్డి ఏటీఎంను ఎత్తుకపోయి ఎడబెట్టుకుంటూ ఢిల్లీలో పెట్టుకున్నాడు. ఢిల్లీలో పెట్టుకొని ఇప్పటికి ఎన్ని పైసలు డ్రా చేసుకుని ఎన్ని పైసలు గుంజిండు? దానిలోకి వెళ్ళి 148 కోట్ల రూపాయలు గుంజిండు. అది బాండ్స్ ఉన్నాయి 145 బాండ్స్ ఉన్న లెక్కలు 148 కోట్ల రూపాయలు బాండ్స్. ఇక లెక్కలు కట్టలు సంచులు ఎన్నెన్ని తీసుకుపోయినా అనేది ఆ భగవంతుడికే తెలియాలి. కాబట్టి వీటిపైన పూర్తి విచారణ జరగాలి. ఖచ్చితంగా ఈ దోషులను శిక్షించాలి. తెలంగాణ నిధులను, ఆత్మగౌరవాన్ని కాపాడాలని మా డిమాండ్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.